ఇంగ్లాండ్తో జరిగిన టీ20 సిరీస్లోని తొలి 3 మ్యాచ్ల్లో 2 ఘోర పరాజయాల తర్వాత పరువు నిలుపుకోవాలని టీమిండియా భావిస్తుంది. ఇప్పటికే సిరీస్ ను కోల్పోయిన భారత జట్టు ఇప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనూ మిగిలిన 2 టీ20 మ్యాచ్ల్లో విజయం సాధించి సిరీస్ ను సమం చేయాలని చూస్తుంది. అయితే ఈ 4వ మ్యాచ్ కి సంబంధించి టీమిండియా కూర్పులో పెద్ద గందరగోళం ఏర్పడింది. ఇప్పటికే అనుభవజ్ఞుడైన సంజు శాంసన్ ను పక్కకు తప్పించి అతడి స్థానంలో వైభవ్ సూర్యవంశిని జట్టులోకి తీసుకోగా అతడు పెద్దగా ప్రభావం చూపలేకపోవడంతో భారత ఫ్యాన్స్ నిరాశకు గురయ్యారు. అయితే భారత జట్టు ఇప్పటికే 0-2 తేడాతో సిరీస్ చేజారిన పరిస్థితి నెలకొన్న నేపథ్యంలో కోచ్ గౌతమ్ గంభీర్ కీలక నిర్ణయం తీసుకుంటాడని తెలుస్తుంది. ఇప్పటికే ఐర్లాండ్ తో జరిగిన టీ20 సిరీస్ లో ఓటమి తర్వాత ఇప్పుడు ఇంగ్లాండ్ సిరీస్ కూడా కోల్పోతే డిఫెండింగ్ ఛాంపియన్ గా నిలిచిన టీమిండియాకు పెద్ద అవమానమే అని చెప్పాలి. అయితే ఇంగ్లాండ్ ఐర్లాండ్ పర్యటనలో జట్టు కూర్పు పైన సెలక్షన్ కమిటీ మేనేజ్మెంట్ పై భారత ఫ్యాన్స్ తీవ్ర నిరాశలో మునిగిపోయారు. గత 3వ టీ20లో భారత జట్టు ఏకంగా 125 పరుగుల ఘోర పరాజయం తర్వాత తిరిగి సంజుని జట్టులోకి తీసుకోవాలంటూ డిమాండ్లు చేస్తున్నారు. ఓపెనింగ్ భాగస్వామ్యాన్ని చెడగొట్టకుండా సంజు శాంసన్ కు చోటు కల్పించడం సహా వైభవ్ సూర్యవంశికి మరో అవకాశం ఇవ్వాలంటే మిడిల్ ఆర్డర్ లో తప్పనిసరిగా మార్పులు చేయాల్సి ఉంటుంది. మరోవైపు హ్యారీ బ్రూక్ నేతృత్వంలోని ఇంగ్లాండ్ జట్టుకు ఎలాంటి ఆందోళన లేవు. విధ్వంసకర ఓపెనర్ ఫిల్ సాల్ట్ ఫామ్ లోకి తిరిగి వచ్చి గత మ్యాచ్ లో 70 పరుగులు చేయడంతో ఆ జట్టు ఉత్సాహంతో ఈ 4వ టీ20లో బరిలోకి దిగనుంది. ఇంగ్లాండ్ కు అతిపెద్ద సానుకూల అంశం పేస్ ద్వయం ఆర్చర్ టంగ్ కొత్త బంతితో టీమిండియా బ్యాటింగ్ లైనప్ ను కకావికలం చేస్తున్నారు. సహజ వేగాన్ని భారీ బౌన్సులు ప్రదర్శిస్తున్నారు. ప్రస్తుత టీమిండియాకు ఈ ఇద్దరు చాలా ప్రమాదకరంగా మారారు. గత 3వ టీ20లో ఇద్దరు కలిసి 7 వికెట్లు తీసి టీమిండియా టాప్ ఆర్డర్ ను కోలుకోలేని దెబ్బ కొట్టారు. దీంతో 4వ టీ20లో కూడా వీళ్ళిద్దరే ఇంగ్లాండ్ కు పెద్ద ఆయుధంగా మారబోతున్నట్లుగా మ్యాచ్ కు ముందు ఇంగ్లాండ్ కెప్టెన్ హ్యారీ బ్రూక్ స్పష్టం చేశాడు. తొలి మ్యాచ్ తో పోలిస్తే మిగతా 2 టీ20 మ్యాచ్ల్లోనూ బౌలింగ్ యూనిట్ చాలా బలంగా మారింది. ముఖ్యంగా జోస్ టంగ్ ఆర్చర్ ఫామ్ లో ఉండడం మాకు కలిసి వచ్చే అంశం. ఈ రోజు జరిగే 4వ టీ20లోనూ వీరిద్దరు కీ రోల్ పాత్ర పోషిస్తారనడంలో సందేహం లేదని అన్నాడు. మరోపక్క యువ సంచలనం వైభవ్ సూర్యవంశిపై మాట్లాడుతూ తన గురించి మేము పెద్దగా ఆందోళన చెందకపోయినప్పటికీ తనను మాత్రం ఎక్కువసేపు క్రీజులో ఉండనివ్వకుండా చూడడమే మా బౌలర్ల ప్రధాన లక్ష్యమని హ్యారీ బ్రూక్ అన్నాడు. ముఖ్యంగా హోమ్ గ్రౌండ్ పరిస్థితులు మాకు అనుకూలంగా ఉండడంతో గెలుపుతో పాటు సిరీస్ ను కైవసం చేసుకుంటామంటూ ధీమా వ్యక్తం చేశాడు హ్యారీ బ్రూక్.